ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 541 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ నాసిన్ను ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పన్నుల వ్యవస్థను సరళతరం చేయడం వల్ల ఏటా రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అవుతున్నాయని, పన్నుల ఆదాయంతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, రాష్ట్రాల సహకారంతో దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని ప్రధాని పేర్కొంటూ नैसीन का या नया कैंपस गुड गवर्नेंस के नए आयाम गढ़ेगा, देश में ट्रेड और इंडस्ट्री को नई गति देगा, देश को एक आधुनिक इकोसिस्टम देने का, व्यापार कारोबार को आसान बना सके, जो भारत को ग्लोबल ट्रेड का अहम पार्टनर बनाने के लिए जो टैक्स, कस्टम्स, नारकोटिक्स जैसे विषयों के माध्यम से देश में ईज ऑफ डूइंग बिजनेस को प्रमोट करे और जो गलत प्रैक्टिसेस से सख्ती से निपटे. కాగా ప్రధాని ఈ ఉదయం లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవస్థానాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తగిన నిర్ణయం కోసం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తున్నామని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు. ఈ కేసుపై తీర్పు వెలువరించిన ఇద్దరు న్యాయమూర్తులు సెక్షన్ 17A పై వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈ కేసులో 17A వర్తిస్తుందని తీర్పు ఇవ్వగా, మరో న్యాయమూర్తి త్రివేది ఈ సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు. తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 2,26,00,000 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నల ఆధారంగా 2,050 మందిని ఎంపిక చేస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ సంవత్సరం ఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ శాఖ తెలియజేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రాచీన చరిత్ర ఉంది. ఇటీవల కోనసీమ ప్రభలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ తీర్థాలను జరపాలని యువత ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అబిడిలో ప్రభల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో గ్రామంలో యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభలను డప్పు, వాయిద్యాలు, బాణాసంచా మధ్య అట్టహాసంగా ఊరేగించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చారిత్రాత్మకంగా నిలుస్తుందని పార్లమెంటు సభ్యులు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం విగ్రహ ప్రారంభోత్సవ పనులను అధికారులు, శాసనసభ్యులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహం నిలుస్తుందని అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను ముఖ్యమంత్రి సామాజిక న్యాయం ద్వారా అమలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలియజేస్తూ ఈ నెల 19వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల మహాశిల్పాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు.
సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ఈరోజు నగరంలోని 11వ వార్డు గిరింపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేసే ఈవీఎం డెమో మిషన్లను ఏర్పాటు చేశారు. 125 కోట్ల భారతీయులు సమిష్టిగా ఉండి దేశాన్ని ఉజ్వల భారత్గా మార్చడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ముఖ్య ఉద్దేశం. 2016 అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా యువ సంగమం 3వ దశ కార్యక్రమాలకు కేంద్రం విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ రైలును ప్రారంభించింది. పలు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యక్రమాలను నిర్వహించడం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో ఒక ముఖ్య భాగం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఈరోజు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఏపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించిన పనులను ఈ రోజు ప్రారంభించారని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపా ట్రాయ్ తెలిపారు. ఈ నెల 21 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ మహోత్సవం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుందని ఆయన తెలియజేశారు. కనుమ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది. ప్రతి ఏటా కనుమ పండుగ రోజు జల్లికట్టును నిర్వహించడం రంగంపేట గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లోని 100 గ్రామాలకు పైగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జల్లికట్టును తిలకించారని అధికారులు తెలిపారు. కోడిగిత్తల కొమ్ములకు కట్టిన బహుమతులను గెలుచుకునేందుకు యువకులు పోటీ పడ్డారని చంద్రగిరి నియోజకవర్గం పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టును నిర్వహించిన అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోవులకు పూజ చేశారు. అలాగే శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా శ్రీకాళహస్తి దేవస్థానంలోని గోశాలలో ఆలయ అర్చకులు గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోమాతకు పసుపు, కుంకుమ, పూలు, వస్త్రాలు సమర్పించి ఆహారాన్ని అందజేసి పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.